రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 9 గంటలకే ఎండ సెగ మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రతలతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వడగాలులు కూడా వీస్తుండటంతో రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. సూర్యుడి ప్రతాపానికి ఎండలు భగ్గుమంటున్నాయి. రానున్న 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత, వేడి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఎప్పటికప్పుడు హెచ్చరికలు, కలర్ వార్నింగ్స్ ఇస్తున్నారు. జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా సూచనలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపైనే వేడి ప్రభావం ఉందన్నారు. ఆ ప్రాంతం హీట్ కోర్ జోన్లో ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రైతులు, వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు జాగ్రత్తగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇటు ఎండ పెరుగుదలతో పాటు వేడి వాతావరణంతో పాటు ఉక్కబోత, అలాగే వడగాల్పుల తీవ్రత అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో రానున్న 2-3 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగి ఈ యొక్క ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వాయు దిశ గాలులతో పాటు ఒక విధంగా గాల్లో ఉన్నటువంటి డ్రైనెస్ అంటే ఒక విధంగా పొడిబారినటువంటి వాతావరణం వల్ల ఎక్కువగా అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు రాత్రిపూట సమయంలో ఉండేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా చాలా స్పష్టంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. అధిక ఎండలతో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వడగాల్పుల పరిస్థితులతో రేపు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. జిల్లాలో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 28 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సిటీలో కూడా చూసుకున్నట్లయితే ఇటు సిటీలో కూడా మనకి సుమారు 30 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు అనేది కనిపిస్తుంది. నిజామాబాద్ 44 డిగ్రీలు, ఇంకా రామగుండ 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతూ సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. నిన్న రాష్ట్రం అంతటా కూడా గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఎక్కువగా నీరు తాగాలని, ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.